డ్రాగన్. అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీ ఇంట్లో జీతం అని చెప్పిస్తున్నావే, నీకు సిగ్గులేదరా? వాడు మనకు దొరికిన వరమమ్మా. లవ్ టుడే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. నువ్వు ఎంత లవ్ చేస్తున్నావని నిక్కెస్లో చూపే. అచ్చం నటుడు ధనుష్ లాగే ఈ హీరో కూడా ఉన్నారని ప్రశంసలు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఈసారి బీటెక్ విద్యార్థిగా నటిస్తూ డ్రాగన్ సినిమా తీశారు. ఈ ఇంజనీరింగ్ హిస్టరీలోనే 48 ఎగ్జామ్స్ సప్లీస్ ఉంచున్నాడు ఎప్పుడు లేడు కదా, అయితే మొదటి నేనే అయితే పోలా. ఇందులో ప్రదీప్ అల్లరి చిల్లరి విద్యార్థిగా చదువును పక్కన పెట్టేసి 2-3 గర్ల్ ఫ్రెండ్స్తో లెక్చరర్స్తో తిట్లు తింటూ చిన్నపాటి రౌడీ విద్యార్థి పాత్ర పోషించారు. మరి ఈ సినిమాకి దర్శకుడుగా అశ్వత్ మారముత్తు, నిర్మాతగా కలపతి ఆరోగం, గణేష్, సురేష్ వ్యవహరించారు. హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ నటించారు. ఏంటి సైడ్ కొడుతున్నావా? కొట్టట్లేదు అంటే పచ్చాబద్ధం. ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. కెఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు నటించారు. మరి ఈ సినిమా ఫిబ్రవరి 21న అటు తమిళ్ ఇటు తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సినిమా చిత్ర బృందం ముఖ్య అతిథులుగా హరీష్ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ ఒక సినిమా పట్ల ప్రదీప్ రంగనాథన్ కన్వెన్షన్ బాగుందని, మొదటి సినిమాకే అది ప్రూవ్ అయిందని తెలిపారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రదీప్కు చూడటానికి వచ్చానని చెప్పారు. ఒక సినిమా హీరో ఏం చేసినా నచ్చుతుందని, అలాంటి ఒక ఆరాను ప్రదీప్ క్రియేట్ చేశారని ప్రశంసలు కురిపించారు. ఒకవైపు పుష్ప లాంటి సినిమాలు చూస్తే కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలపై దృష్టి పెట్టడం మైత్రి మూవీ మేకర్స్ సినిమా పట్ల ప్యాషన్ అని చెప్పారు. టాలెంట్ ఎక్కడున్నా మైత్రి మూవీ మేకర్స్ హంట్ చేసి పట్టుకుంటారని, వారికి సినిమా అంటే అంత ఇష్టమని తెలిపారు. ఇక ఈ సినిమా దర్శకుడు అశ్వత్ గురించి మాట్లాడుతూ అతను మంచి రైటర్ అని, దర్శకుడిగా ఈ సినిమాను బాగా తెరకెక్కించారని పేర్కొన్నారు. అతనికి తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని ఉందని హరీష్ గుర్తు చేశారు. మరి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్తో తాను ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్నానని, ఇందులో ఒక సీన్లో పవన్ కళ్యాణ్ కారు పైన కూర్చొని ట్రావెల్ చేసే సన్నివేశం అదిరిపోతుందని ప్రేక్షకుల్లో హైప్ పెంచారు. ఇక ఈ సినిమాలో ప్రదీప్ గెటప్ బాగుందని, పోస్టర్స్ లో ప్రదీప్ లుక్, స్వాగ్, యాటిట్యూడ్ మాస్ గా కనిపిస్తుందని, ఈ సినిమా కోసం ఫిబ్రవరి 21వ తేదీన ఫస్ట్ షో ఫస్ట్ డే థియేటర్స్ లో చూస్తానని చెప్పారు. కాగా ఈ సినిమా పట్ల ప్రేమను వ్యక్తపరుస్తూ మన సినిమాలు తప్ప అందరూ సినిమాలు చూస్తామని సరదాగా పంచ్ డైలాగ్ వేసి హరీష్ శంకర్ ప్రసంగాన్ని ముగించారు. యాక్చువల్లీ నాకు బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే అలాంటి బాయ్ ఫ్రెండ్తో కాలేజ్కి వెళ్ళినప్పుడే ఓ పొగరు ఉంటుంది కదా.